ఆన్ చేసి కదా ఇవ్వాలి నాన్న. ఓకే. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 19వ వాక్యము. వారు నీతో యుద్ధము చేతురు గాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీపైని విజయం పొందజాలరు. ఇది యెహోవా వాక్కు. ఈరోజు వాగ్దానం అంటున్నాడు దేవుడు, నీకు యుద్ధాలు తప్పవు. ఎవరితోనైనా, అది లోకస్తులతో కావచ్చు, సాతాను శక్తులతో కావచ్చు, నీ పక్కింటి వారితో కావచ్చు, నీ సంఘంలోనే నీకు వ్యతిరేకులుండి వారితో పోరాటం, యుద్ధం. వారు నీ పైన యుద్ధము చేతురు గాని అంటే చేస్తారు, ఊరుకు వదిలేరు. మన సంఘ సభ్యుడిగా దాన్ని వదిలేరు. అంత బురద చేస్తారు నెత్తిన. అది మనం కడుక్కోవాలా, కుంకుడుగాయ పులుసు వేసుకొని తడుక్కోవాలా. ఈ రోజుల్లో ఎవరమ్మా కుంకుడుగాయ పులుసు వేసుకునేది? అంత షాంపూ. నువ్వు కుంకుడుగాయ పులుసా తల్లి? సరే, ఏదైనా పోరాటము, యుద్ధము వాళ్ళు చేయకుండా ఆగరు. మన శత్రువులే అనుకుంటున్నాం. ఆ శత్రువులకి భయం కలిగించేది ఏంటంటే, దేవుడు నేను నీకు తోడై ఉన్నందున వారంట నీ పైన విజయము పొందరంటున్నారు. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా, నీవు నాతోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా యేసయ్యా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా. స్తోత్రం చెప్పు, హల్లెలూయా. కనుక ఏ విషయంలో మీరు కుంగిపోవద్దు. శోధనలు వస్తాయి, జీవితంలో పోరాటాలు వస్తాయి, యుద్ధాలు చేయవలసినటువంటి అటువంటి పరిస్థితులు కూడా మనకు వస్తాయి. కానీ మనం చూడడం కాదు, మన పోరాటాలు, మన మీదకి వచ్చిన యుద్ధాలు, మన మీదకి వచ్చిన శ్రమల కంట దేవుడు ఇతనికి తోడై ఉన్నాడు అని మన పైన విజయం సాధించలేక అవన్నీ పారిపోతాయట. ఒకప్పుడు మీలాంటి ఒక తల్లి రోజు పడుకోబోయే ముందు 1 గంట సేపు అసలేమి ఏం లే, స్తుతులే, స్తుతి 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 స్తుతి, స్తోత్రం 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 స్తోత్రం, మహాగరుడానికే స్తోత్రం, మహోన్నతుడానికే స్తోత్రం, స్తోత్రం గంట సేపు ఆ స్తుతి ఆరాధన చేసుకుంటే గాని పడుకోదట. ఆ ఇంటి మీద కొంచెం ఉంటుంది కదా, శత్రుత్వం ఉంటుంది కదా. వాడేం చేశాడంటే, ఒక సాతాను శక్తులతో సంథింగ్ ఏదో ఉంటాయంటే కదా, పంపించే క్షుద్ర శక్తుల పూజ చేయించి వాళ్ళు నాశనం అయిపోలా అని ఈ ఏమంటారు సైతాను శక్తులను పంపించాడు ఆ ఇంటి మీదకి. పోయినట్టే పారిపోయి వచ్చి ఈ పంపించిన ఈ భూత వైద్యుడు ఉంటాడే వాడి మీద పడతాయంట. అప్పుడు ఆయన కంట్రోల్ చేసి వాటిని ఆగండి అని, ఏంటి నా మీదకి వస్తున్నాను, నేను పంపిస్తే నా కంట్రోల్లో ఉన్నవారు కదా మీరంటే, ఎవరి దగ్గరకు పంపించావు నన్ను, మమ్మల్ని ఎవరి దగ్గర పంపించావు, మమ్మల్ని చంపాలనే, మా ఉనికి లేకుండా చేయాలనే అని తిరగబడిపోతున్నాయంట దురాత్మలు. ఏం చూశారు, ఏమైంది అక్కడ అంటే, అసలు మేము చూసేదానికి ఇంట్లోకి పోతే కదా ఒక్కొక్కళ్ళు తాటి చెట్టు అంత ఉన్నారు దేవదూతలు. వారి చేతుల్లో అద్భుతమైన తల మెరిసే ఖడ్గాలు ఉన్నాయి, ఒక చేతిలో డాలుంది. వాళ్ళు తెల్లని వస్త్రాలు ధరించి ఆ ఇంటి చుట్టూ కావలి కాస్తున్నారంట. కొట్ట చప్పట్లు దక్క. 24 గంటల ఉపవాస ప్రార్థన చేయాలి ఆ తల్లి. ఆమె కడుపు మార్చుకోవాలా, భోంచేసి పడుకోబోయే ముందు పెద్ద పెద్ద ప్రార్థనలు కూడా చేయాల, పెద్ద పెద్ద మాటలు పెట్టి స్తుతి చెప్పమని స్తుతులు చెప్పుకుంటుంది. దేవుడికి స్తుతిగానం అర్పిస్తుండేటప్పటికి అది వచ్చేసారు. వచ్చి కట్టే తిరుగుతా ఉన్నాయంట.
ఈ సైతాన్ శక్తులకి సాధ్యమా? దేవుని దూతలను చీల్చుకొని లోపలికి వెళ్ళి ఆ తల్లికో లేకపోతే ఆమె భర్తకో కీడు చేసే అవకాశం ఉందా? లేదు. కనుక దేవుని బిడ్డలారా, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, ఎప్పుడు ఉంటాడు. నీ భక్తి విశ్వాసాన్ని బట్టి కాదు, నీ నమ్మకాన్ని బట్టి కాదు, నీ ప్రార్థన శక్తిని బట్టి కాదు. ఆ బిడ్డెందుకు నేనంటే ఇష్టం, ఆ తల్లికి నేనంటే నన్ను ప్రేమిస్తుందా, నన్ను దేవుడిగా అంగీకరించింది. అందుకే సకల విధములైనటువంటి కాపుదలలు నీకు నాకు ఇచ్చాడు కనుక ఈరోజు మనం సురక్షితంగా ఉన్నాం. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. మరొకసారి ఆ యొక్క ఏమంటారమ్మా వాగ్దానాన్ని చదువుకొని మనం వాక్యంలోకి వెళ్ళిపోదాం. మరొకసారి నాతో పాటు ఈ మాట చెప్పండి అమ్మా. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 19వ వాక్యం గుర్తుపెట్టుకోండి, అండర్లైన్ చేసుకోండి. శోధన ఏదన్నా మీకు అనిపించిందా ఆ వాక్యం తీయండి, అది వాగ్దానం. ప్రభువా నువ్వే ఇచ్చావుగా, నాకు మా సంఘంలో ఇచ్చావుగా, నాకు ఈ శోధన వచ్చింది, నేను పోరాడపోతున్నాను, అసలు పోరాడాల్సిన అవసరం కూడా నాకు రాకుండా నువ్వే కాసుకొని ఆయన వారికి నువ్వు కనపడు దేవా, నా మీదకి వస్తే వారికి జరిగే కష్టమేంటో నష్టమేంటో వారికి తెలియజేయదేవా అని ప్రార్థించు. 2 మాటలేగా నువ్వు ప్రార్థించేది. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావని నువ్వు చెప్పి ఆయన ఒక కీర్తనతో పాట పాడుకుంటా ధ్యానం చేసుకుంటే నీ దరిదాపులకి ఏ ఆపద రాదు. చూడండి, వారు నీతో యుద్ధము చేతురు గాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున నేను నీకు తోడై ఉన్నందున వారు నీ పైన విజయం పొందజాలరు. పొందరు కాదు, పొందరంటే అక్కడికే. ఒక యుద్ధం వచ్చింది, ఈ యుద్ధంలో వాళ్ళు విజయం పొందరు అంటే ఇంకో ఉద్యమంలో పొందొచ్చు. ఇక్కడ ఏమంటున్నాడు? పొందజాలరు అంటే ఫర్ ఎవర్. కొత్త చప్పట్లు గట్టిగా. ఇక లేదు నీ జీవితంలో ఏ యుద్ధము నువ్వు చేయాల్సిన అవసరం లేదు, నేను నీకు తోడై ఉన్నాను. అది చూసినందువలన వాళ్ళు ఫినిష్, నీ జోలికి రారు, వాళ్ళు విజయం పొందజాలరు అంటున్నాడు. తర్వాత మన వాక్యంలోకి వెళ్తే తల్లి కొన్ని సూచనలు ఆయనకి ఏంటంటే, మనం ఆయన బిడ్డలం కదమ్మా, ఎక్కడ దారి తప్పిపోతామో ఎక్కడ పడిపోతామో అని చెప్పి ప్రతి నిత్యం మన గురించినటువంటి చింత ఆయనకు ఉంది. ఆ చింత ఏంటంటే, అంశం ఏంటంటే, క్రైస్తవుడు అంటే ఎవరు? క్రీస్తు మార్గాన్ని అనుసరించేవాడు. క్రైస్తవత్వం అనేది మతం కాదు దీపిక, అది ఒక మార్గం మాత్రమే. నీతో ఎవరైనా వాదిస్తే చెప్పు, ఇట్స్ ఏ వే. ఐ ఆమ్ ద వే అన్నాడు కానీ ఐ ఆమ్ ద క్యాస్ట్ అనలా ఆయన. ఐ ఆమ్ ద రిలీజియన్ అన్నాడమ్మా అన్నా. కనుక ఆయన మతం కాదు, మార్గం. సో క్రైస్తవుడు ఆయన మార్గంలో నడిచేవాడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ జాగ్రత్త మనం తీసుకుంటే మనకు వచ్చే దీవెనల గురించి క్లుప్తంగా సమయాన్ని బట్టి ఒక 3-4 వాక్యాలు చూసుకుందాం. మొట్టమొదటిది, క్రీస్తు మార్గంలో నడిచే క్రైస్తవుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏదంటే, అపవాదిని మనం ఎదిరించాలి. యాకోబు పత్రిక చూద్దాం. ప్రతి దానికి ఒక రిఫరెన్స్ ఉందమ్మా, ప్రతి దానికి ఒక రిఫరెన్స్ ఉంది. మనం ఏదో నోటుకొచ్చింది చెప్పుకుంటా పోవడం కాదు. కానీ యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వాక్యం నుంచి చదువుకుంటా వెళ్ళిపోదాం. కాబట్టి చూసారా, ముందేం చెప్పాడు? దేవునికి లోబడి ఉండి, దేవునికి లోబడిన తర్వాత అప్పుడు ఎవడ్రా నువ్వు అని అపవాదిని ఎదిరించమంటున్నాడు. దేవుడికి లోబడక
దేవునికి ఆరాధనకు రాక లోకంలో పడిపోతూ లోకాశలతో నువ్వు తృప్తిపరచబడుతూ భక్తి మార్గమును విడిచివేసి నీకు తోచినప్పుడు భక్తి మార్గం చేస్తూ అదే భక్తి అనుకుంటూ ఉంటే సాతానుడు ఎదిరించినా వాడు లోబడాడు. జాగ్రత్త. ముందు ఎవరికి లోబడాలి తల్లి? దేవునికి లోబడుడి, అపవాదిని ఎదిరించుడి. అపవాది అంటే సాతాను ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుంచి పారిపోతాడంట. కొట్ట చప్పట్లు గట్టిగా. పారిపోవడమే, ఇక మామూలు ఏదో దూరంగా పోయి తొంగి చూడటం కాదు. నీ దరిదాపుల్లో లేకుండా వెళ్ళిపోతాయి. ఎప్పుడు? దేవునికి నువ్వు లోబడి ఆయన చేయమన్న చిన్న చిన్న ఆజ్ఞలు పాటిస్తూ ఆయనకి స్తుతిస్తూ ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా జీవిస్తూ నీలో ఉన్న ఆ అపరిశుద్ధత అనే పాపాన్ని శుద్ధీకరించి పరిశుద్ధంగా నువ్వు మారినప్పుడే దేవునికి నువ్వు లోబడినట్టు లెక్క. యేసుక్రీస్తును ప్రభువుగా నమ్మావు, సువార్తలు వింటున్నావు, బాప్తిసం లేదు. బాప్తిసం తీసుకపోతే నువ్వు పరిశుద్ధుడుగా మారే ప్రసక్తే లేదు. ఎవరు పరిశుద్ధుడు, ఎవరు నీతిమంతుడు ఈ భూలోకంలో? ఒక్కడునూ లేడని ఇదే పరిశుద్ధ వాక్యం బైబిల్లో వాక్య రూపంగా లిఖించబడింది. వాక్యం ఎవరై ఉన్నారు? దేవుడు ఏమంటున్నాడంటే ఈ ప్రపంచంలో ఒక్కడును పరిశుద్ధుడు లేడు, ఆయన ఒక్కడే ఆయన బతుకున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువుగా ఆయన ఒక్కడే పరిశుద్ధుడు. కానీ మిగిలిన నరజాతిలో ఒక్కడు పరిశుద్ధుడు లేడు, ఒక్కడు నీతిమంతుడు లేడంట. మరి ఎలా ప్రభువా? మేము నీతివంతులు కాదంటున్నావు, పరిశుద్ధులు కాదంటున్నావు, మరి పరలోకానికి మేము ఎలా పోతాం? ఇదిగో ఈ దురాత్మ ఈడున్నాడే, ఈ సాతాను గారిని ఎదిరించమంటున్నావుగా అంటే ఎదిరించు. నీకు శక్తి ఎప్పుడు వస్తుంది? నువ్వు నీతిమంతుడిగా ఎలా మార్చబడతావు, నువ్వు పరిశుద్ధుడిగా ఎప్పుడు మార్చబడతావంటే నీలో ఉన్న ఆ అపవిత్రత అంతా కడుక్కోవాలంటే రెన్ను సోపు తెచ్చుకొని కడుక్కుంటే అయిపోద్దా? నిర్మా అవన్నీ బొచ్చిలు కడుక్కునేదానికే. నీ పాపాన్ని కడుక్కోవాలంటే యేసు రక్తమే ఒక గొప్ప ఆయుధం. ఆ తర్వాత నువ్వు నీతిమంతుడిగా మారాలి అంటే ఆయన యొక్క శుభవార్త ఏంటి? సువార్త. తర్వాత ఆయన దేవుడని నమ్మి బాప్తిసం పొందుకుంటే అప్పుడు నువ్వు నీతిమంతుడిగా మార్చబడతావు, నీ పాపాలన్నీ క్షమించబడతాయి, అప్పుడు నువ్వు పరిశుద్ధుడిగా కనబడతావు. ఈ పాయింట్ మీరు జాగ్రత్తగా మైండ్లో పెట్టుకోండి. చదువు 8 చదువు. దేవుని యొద్దకు రండి. ఆయన దగ్గరికి రండి. ముందు మనం చర్చికి రాం, ఇంట్లో కూర్చొని ఏంటంటే ఎంజాయ్ చేస్తుంటాం. ఆయన మన దగ్గర రావాలని అనుకుంటాం. ఏంటి ప్రభు మమ్మల్ని విడిచిపెట్టాడా? మా ఇంట్లో లేడు, ఉండడు. నువ్వు ముందు ఆయన దగ్గరికి రా, అప్పుడు ప్రభువా నా ఇంటికి రాయ్యా అంటే పద. యాయూరు కుమార్తె బాగా ఇక సీరియస్గా ఉండి యాయూరు వచ్చి, అయ్యా నా కుమార్తె చనిపోనున్నది కనుక నువ్వు వచ్చి ఆ బిడ్డ మీద నీ చెయ్యి ఆడిస్తే వెంటనే వార్త తీసుకొచ్చారు. ఏమని? నీ కుమార్తె చచ్చిపోయింది. ఇక ఆ దైవజనుడిని నువ్వు ఇబ్బంది పెట్టద్దు, కష్టపెట్టద్దు, యాయూరు వచ్చేయంటే ప్రభు ఏమన్నారు? యాయూరు నమ్మిక మాత్రం ఉంచు, పద. కొట్ట చప్పట్లు గట్టిగా. అంతే. లోకం మనని సైతాను కడే అయిపోయింది, నీ పని అయిపోయింది. అద్భుతాలు చేస్తున్న దేవుడమ్మా. ఎన్నో సంఘాల్లో, లేకపోతే పరిచర్యల్లో, లేకపోతే అసలు సంఘం లేకుండా సువార్థికుడిగా మరి ఇంటింటికి తిరిగి ఆ దేవుని గురించి చెప్పే వారి నోటి నుంచి వచ్చిన ఆ యొక్క స్వస్థత పలుకును బట్టి మరణానికి సిద్ధంగా ఉన్న వారిని కూడా లేపి నిలబెట్టాడు. 8వ ఏమనుకున్నాం? ఆయన యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చున్నాను. పాపులారా, ఎవరా పాపులు? మనం గురించి చెప్తున్నాడు పౌలు గారు. పాపులారా, యాకోబు గారు, పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకునుడి, ద్విమస్కులారా మీ హృదయములను
పరిశుద్ధపరచుకునడి. పాపులారా, మనమే మన చేతులను శుభ్రం చేసుకో. చేతులను చేసుకున్నవాడు ఒళ్ళంతా కూడా శుభ్రం చేసుకోవాలని. ఆ తర్వాత అంటున్నాడు, ద్విమనస్కులారా, 2 తలంపులు కలిగిన వాడా. ఇంట్లో ఇల్లాలు ఉండాలి, వీధిలో ప్రియురాలు ఉండాలి. లేదా ఇక్కడ ఆ కాలేజీలో ఒక అమ్మాయి గర్ల్ ఫ్రెండ్ ఉండాలి, ఈ కాలేజీలో ఒక అమ్మాయి గర్ల్ ఫ్రెండ్ ఉండాలి. మీకు కూడా చెప్తున్నా, మీ వీధిలో వాడు ఒకడు బాయ్ ఫ్రెండ్, మీ సొంత చుట్టమైన ఒకడు వాడొక బాయ్ ఫ్రెండ్, ఆ స్కూల్ మేట్ అంటే వాడెవడు స్కూల్ మేట్ వాడొక బాయ్ ఫ్రెండ్. ద్విమనస్కులు కాదు మీరు, 10 మనస్కులు. నేనేమన్నా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి. ద్విమనస్కులారా, మీ హృదయములను శుద్ధిపరచుకొనడి. 9, వ్యాకులపడుడి, దుఃఖపడుడి. వ్యాకుల పడ్డం అంటే ఏందో తెలుసా? ఇక అసలు వేదన పడిపోవడం. మీ నవ్వు ఎప్పుడు కెకె నవ్వుతా ఉంటది. అటువంటి తల్లులు మీరు ఏమంటున్నారు? మీ నవ్వు దుఃఖానికి చింతకును మార్చుకునడి. చదువు. ప్రభు దృష్టికి ఏమి చెప్పాడమ్మా? నువ్వు నిజంగా నోట్ చేసుకొని పెన్ను పేపర్ ఉంటే ఏమి చెప్పాను నేను? ఇది యాకోబు సువార్త 4వ అధ్యాయం 7 నుంచి 17 వరకు చదవండి చెప్తా. 17 వరకు. అదిగో, ప్రభు నందు నువ్వు తగ్గించుకో తల్లి, అప్పుడు ఆయన నిన్ను హెచ్చిస్తాడు. అంతేగాని నేను నాకంటే పెద్ద తోపు లేడంటే డిప్ప మీద ఇస్తాడు ఒకటి కరెక్ట్గా. బోర్లా పడతాం. ఎవరు పడ్డాడు బోర్లా? ఇక్కడ కొట్టాడమ్మా దావీదు, ఇక్కడ కొట్టాడు. ఇక్కడ కొడితే ఫట్ ఇటు పడాలి, అంతే కదా. ఇక్కడ కొడితే టాప్ మన పడ్డాడు ముందుకి. ఇది ఏంటంటే గొలియాతు ముందుకు పడ్డం ఏంటంటే దావీదు వేసిన రాయి దెబ్బ కాదు, వెనక ఉన్న ఆ అదృశ్య శక్తి. సైన్యములకు అధిపతియగు యెహోవా జనులను దూషించుటకు సున్నతి లేని వీడవుడు అన్నాడు కదా. ఒక్క మాటకి ఆయన మురిసిపోయాడు. నువ్వు రారా దావీదు, నువ్వు ముందు నుంచి రారా, నేను వెనక నుంచి కొడతాను. పెట్టని కొట్టాడు ఇక్కడ డిప్ప మీద. అందుకని వాడు దావీదంట ఒక్క బోర్ల పడ్డాడట. చదువు తల్లి. అబ్బా చదువమ్మా, ఇంక నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. ఈ ఒక్క మాట వివరిస్తానంటే ఒక పూట పట్టుద్ది మీకు. అది చదువు. సహోదరికి విరోధంగా మాట్లాడొద్దు. అరే నువ్వెవడరా? అరే నీ అన్నకో లేకపోతే అన్న తమ్ముడికో తీర్పు తీర్చేదానికి నువ్వెందుకురా? నీకేం అధికారం ఉందిరా? చదువు తల్లి. అదే అట్లా చేసినోడంట ధర్మశాస్త్రమునకు వ్యతిరేకంగా మాట్లాడి ధర్మశాస్త్రానికి తీర్పు తీరుస్తున్నాడంటే ఈడు బచ్చగాడు, ఈ బాల్ బచ్చగాడు. చదువు తల్లి. నెరవేర్చువాడు కాక న్యాయము విధించువాడు వైతివి. బ్రాకెట్ లో తీర్వరి వైతివి అంటున్నాడు కింద ఫుట్ నోట్ లో. తీర్వరి అంటే తీర్పరి, తీర్వరి అంటే తీర్పు తీర్చేవాడు. చదువు తల్లి. ఒక్కడే ధర్మశాస్త్రమును నియమించి న్యాయం విధించువాడు, ఆయనే రక్షించుటకును నశింపజేయుటకును శక్తివంతుడై ఉన్నాడు. పరుని తీర్పు తీర్చుటకు నువ్వెవడోరా పడుతాయి? దేవుడు అడుగుతున్నాడు. ఎప్పుడైనా చదివారమ్మా ఈ మాటలో? బైబిల్ చదివారమ్మా మీరు? బైబిల్ చదివితే కదా ఇవన్నీ తెలిసేది. 1-2 తలలు ఎట్ట అంటున్నాయి ఉన్నాయి. ఇక్కడ ఒక 30 తలలు, పెద్ద నీళ్ల కూడంత ఉన్నాయి ఒక్కొక్క తల. ఒకవే చదివారమ్మా బైబిల్ అంటే? ఇటు చూస్తుంది ఒక సహోదరి. బైబిల్ చదివితే వామ్ము ఏంటి ఇంత సత్యం ఉంది ఇక్కడ, నువ్వెవడరా తీర్పు తీర్చేదానికి? చదువు తల్లి. నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి
వ్యాపారం చేసి లాభము సంపాదించము రండని చెప్పుకుని వారారా. అరే రేపేమవుద్దని నీకు తెలియదు. ఒకనొక పట్టణముకు వెళ్ళి సంవత్సరం వ్యాపారం చేద్దాం అంటావా? రేపేమవుద్దని నీకు తెలీదురా. కొంతసేపు కొనబడి అంతలోని మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం. లోకాన కాదేది శాశ్వతం. కొంతసేపు కనబడి అంతలోని మాయమయ్యే ఆవిరి వంటిదిరా జీవితం. కనుక రేపేమి సంభవించదో నీకు తెలియదు. నీ జీవం ఏ పాటిది. అదే కింద వచ్చింది, అది రాకుండానే మనం పాట పాడుకున్నాం. కొంతసేపు కనపడి అంతలోనే మాయమైపోవు ఆవిరి వంటి వారే కదరా మీరు. కనుక ప్రభువు చిత్తమైతే మనము బ్రతికి ఉండి అది చేతము ఇది చేతమని అది చేతమని చెప్పుకొనవలెను. ఇప్పుడైతే మీరు మీ డంబముల యందు అతిశయపడుచున్నారు. ఇటు అతిశయము చెడ్డది. అతిశయము అంటే గర్వము చెడ్డది, అహంకారము చెడ్డది, నెత్తి మీదకి కళ్ళు రావడము చెడ్డది, పొగురుపోతూ మాటలు చెడ్డవి. చెడు పరలోకంలోకి వెళ్ళొద్దా? అంతే. క్రైస్తవుడా, ఓ క్రైస్తవురాలా, క్రైస్తవ మార్గంలో నడుస్తున్నటువంటి విశ్వాసి, దేవుడు అంటున్నాడు అపవాదిని ఎదిరించు, అప్పుడు దేవునికి లోబడు, ఆ తర్వాత అపవాదిని ఎదిరించు. ఆ తర్వాత ఎన్ని నీతి వాక్యాలు చెప్పుకొచ్చాడు మా ప్రభు వారు. చివరిగా 17వ వాక్యాన్ని కూడా చదివి ఇంకో వాక్యంలోకి వెళ్ళిపోదాం. కాబట్టి నేనైనది చెయ్యి నెరిగియు దేవా స్తోత్రం నాయన. ఈ డైలాగ్ ఎక్కువగా మా కేఏపాల్ గారు కొట్టేవాడు. మేలైనది చెయ్యి నెరిగియు అది అలాగున చేయని వానికి పాపము కలుగును. ఈ మాట మీకు అర్థమైందా? విశదీకరించాలనా? మేలైనది చెయ్య నెరిగియు. నీ దగ్గర 1000 రూపాయలు ఉంది, నేను వచ్చి ఒక 100 రూపాయలు అమ్మా రేపు ఇస్తానను, లేకపోతే అసలు రేపు ఇస్తానన్నా ఒక 100 రూపాయలు అమ్మా అర్జెంటు కావాలరా ఇబ్బందిగా ఉందంటే, నువ్వు మేలైనది చెయ్యి ఎరుగున్నావు, 1000 రూపాయలు ఎదుగురుంది, 100 రూపాయలు నాకు ఇస్తే నువ్వేం నాశనం అయిపోవు, ఇవ్వవు. చూసావా? అదంట అలా చేయని వానికంట పాపం అంటది. పాపం. పాపానికి వచ్చు జీతం మరణం, అంటే నిత్య జీవాన్ని శాశ్వతంగా కోల్పోవడం. ఇప్పుడు అర్థమైందా? మొదటిది అపవాదిని ఎదిరించాలి. క్రైస్తవుడు తీసుకునే జాగ్రత్తలేంటి, దానికి ఆ జాగ్రత్తలు తీసుకున్న తర్వాత కొన్ని దీవెనలు కూడా చెప్పాడుగా మనం చదువుకున్న వాటిలో. మళ్ళీ ఇంటికి వెళ్ళి చదువుకోండి, నేను ఇప్పుడు చెప్పలేను. ఆ రెండోది చూద్దాం. చారత్వమునకు దూరంగా పారిపోమంటున్నాడు. చూద్దామా? కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 18వ వాక్యం చదువుదామా? జారత్వమునకు దూరముగా పారిపోవుడి, మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది గాని జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా. దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా.
జారత్వానికి దూరంగా పారిపోమంటున్నాడు. ఇది ఎవరికో తెలుసా? పెళ్లి కాని వారికి. వివాహము కాని బిడ్డలు ఈ పాపపు పని, పురుషుడు స్త్రీతో కానీ స్త్రీ పురుషుడితో కానీ ఆ లోక పాపము చేస్తే దాన్ని జారత్వము అంటారు. జారత్వానికి ఏమంటాడు? దూరంగా పారిపోమంటున్నాడు. అంటే పెళ్లి కాని బిడ్డలారా, చక్కగా ప్రభు మాటలు వింటున్నారు, ప్రభు సన్నిధికి వచ్చారు. మీరు ఆ పాపపు తలంపులు ఎందుకు వస్తున్నాయి? దేవునికి మీరు సమీపంగా లేరు. దేవుని సహాయం అడగటంలా మీరు రోజు ఒక మంచి వాక్యాన్ని చదువుకొని, ప్రభువా ఈ వాక్యం ద్వారా నన్ను బలపరచు, ఈ వాక్యం ద్వారా నా హృదయంలో ఏ విష బీజము కలగనీయకుండా చెయ్యి, నన్ను నేను నీకు అప్పగించుకుంటున్నానంటే జాగ్రత్తం చేయాలన్న తలంపు నీకెందుకు వస్తుంది? దాని గురించి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేశాడు. చూసారా? మనుష్యుడు చేయు ప్రతి పాపము, మనుష్యుడు అంటే మనం చేసే ప్రతి పాపము దేహమునకు వెలుపలనున్నది, దేహమునకు వెలుపలనున్నది. కానీ జారత్వం చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా, అంటే జారత్వం చేసేవాడు తన శరీరంతో చేస్తాడు. స్త్రీ పురుషుడితో, పురుషుడు స్త్రీతో జారత్వం చేస్తున్నాడు అంటే అది శరీర సంబంధమైన పాపక్రియ. అందుకని అంటున్నాడు, నీ దేహము కింద 19, నీ దేహము దేవుని వలన మీకు కొట్టు చప్పట్లు కొట్టాలి గట్టిగా ఈ మాటకి. దేవుని వలన అనుగ్రహింపబడిందంట మన దేహము. మనం ఏమనుకుంటున్నాం? మన అమ్మ బాబులు ఇచ్చారనుకుంటున్నాం మనకి దేహం. కాదు, ఈ దేహం మనకి దేవుడు అనుగ్రహించబడింది కనుక మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలమై ఉన్నదని మీరు ఎరుగురా. మీరు మీ సొత్తే కాదు, మీరు మీ సొత్తు కాదు. యేసయ్యాని రక్తము చే కడుగబడినందున నేనెందుకని నీ సొత్తుగా మారితిని, సొత్తుగా. ఆహా, ఆయన రక్తంతో కడిగబడినందున ఆయన సొత్తుగా మనం మారిపోయామంట. కనుక కింద చూచినట్లయితే 20 వాక్యం, విలువపెట్టి కొలబడిన వారు గనుక నీ దేహముతో దేవుని మహిమపరచడు గాని జారత్వం చేయొద్దు, వ్యభిచారం చేయొద్దు, పాపము జోలికి పోవద్దు, దొంగతనం చేయొద్దు, ఇతరులను ఈ నోటితో దూషించవద్దు, నీ కళ్ళతో కూడా పాపం నువ్వు చేయొద్దు అంటున్నాడు. అర్థమైందా? నంబర్ 1, క్రైస్తవులుగా ఉన్న మనము, దేవుని విశ్వాసులుగా ఉన్న మనము అపవాదిని ఎదిరించడం నేర్చుకోవాలి. అపవాదిని ఎదిరించాలంటే దేవునికి మనం లోబడి ఉండాలి. రెండోది, జారత్వానికి దూరంగా పారిపోమంటున్నాడు. ఎందుకంటే మన దేహంతో చేసేది జారత్వం. ఈ దేహము నీది కాదు, అది నేను ఇచ్చాను నీకు. పైపచ్చు ఈ దేహము నా సొత్తు అంటున్నాడు ఆయన. నా దేహాన్ని, నా సొత్తైన దేహాన్ని ఆ పాప పనులు చేయడానికి నీకెవర్రా అధికారం ఇచ్చాడు అంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. 3వ చూచినట్లయితే విగ్రహారాధికులై ఉండకుడి అంటున్నాడు. అదే 1 కొరింథీయులకు రాసిన పత్రిక అమ్మా, అదే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 7వ వాక్యం. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచారంట అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీలో కొందరు విగ్రహారాధికులై ఉండకుడి అంటున్నాడు. అదేంటంటే అప్పటి వరకు ప్రభువు యొక్క అద్భుతాలు చూచారు. దారిలో సముద్రం అడ్డొస్తే పయలుగా చీల్చి
ఆరిన నేల మీద నడిపించాడు దేవుడు. ఆ తర్వాత పగలు మేఘస్తంభముగా నిలిచి చల్లదనాన్ని ఇచ్చాడు, రాత్రి అగ్నిస్తంభంగా నిలిచి వెట్టనిచ్చాడు. వెట్టంటే వేడినిచ్చాడు. ఇంకా ఆకాశం నుంచి మన్నాను కురిపించి పోషించాడు. వై నాట్? ఏది చేయలేదు ఆయన. చివరికి వాళ్ళు ఏమయ్యారంటే, నేను ప్రభువారు మనకి కొన్ని సూచనలు ఇస్తాడరా, ఆ ప్రకారంగా మనం జీవిస్తే సదాకాలము నిన్ను నన్ను ఆశీర్వదిస్తాడు ఆయన. మీరు ఇక్కడే ఉండండి కొండ కింద, నేను పైకి పోయి ప్రభు ఆజ్ఞను తీసుకొస్తానని వెళ్ళిపోయాడు. ఎవరు? మోషే. ఈరోజు పొద్దున్నే పోయి పొద్దు గుంకె వేళకు వచ్చాడా? 40 రోజులు రాలా. ఈ లోపల 30 రోజుకే విసిగిపోయాడు. విసిగిపోయి మోషే అన్నగారైన అహరోను, ఆయన ప్రధాన యాజకుడు, మోషే గారు వచ్చి నాయకుడు, నడిపించే నాయకుడు ఇజ్రాయెల్ జనాంగాన్ని. నువ్వు ఏమొస్తాడు 30 రోజుల్లో? అన్నం లేదు, నీళ్ల సంచి కూడా తీసుకెళ్ళలేదు, ఆ పైన పడి చచ్చిపోయి ఉంటాడు మోషే. కాబట్టి జనులు త్రినుగుటకును త్రాగుటను కూర్చుండి ఆడుటకు లేచారంటే ఇక డ్యాన్సులు మొదలుపెట్టేశారు. మొదలుపెట్టి వారిలో కొందరి వల్లే మీరు విగ్రహారాధకులై ఉండకుండి, మరియు వారి వలె మనము వ్యభిచరింపక ఉండము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినముననే 23,000 మంది కూలిరి. లేచి ఇంక డ్యాన్సులు మొదలు పెట్టారంటే వాళ్ళలో వచ్చేదేంటమ్మా? పాపపు తలంపులు. అంతే కదా. ఈ పల్లెటూర్లలో ఇప్పటికీ జరుగుతుంటాయి ప్రభలని, రికార్డింగ్ డ్యాన్సులని, అర్ధనగ్న నృత్యాలు చేస్తూ ఉంటారు స్త్రీలు. అక్కడ ఎక్కువగా ఉండేవాళ్ళు ఎవరో తెలుసా? 60 ఏళ్ల పైబడిన వాళ్ళు ఉంటారు. ఆ స్టేజ్ ముందు లైక్ అంటుంటారు. అలాంటి పనులు చేస్తాం మొదలుపెట్టారు వీళ్ళు. అలాంటివి చేయొద్దురా నాయన మీరు. తర్వాత ఒక బంగారం తీసుకొచ్చి, చెవులకి ముక్కులు కొన్ని తీసుకొచ్చి ఆహారానికి ఇచ్చి, మాకు ఒక దూడని చేయి, మాకు దూడే దేవుడు. ఈరోజు మనం చేయట్లేదా? ఆలోచన చేయండి అమ్మా. మీరు ఒకసారి ఆలోచన చేయండి. అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9వ వాక్యం చూద్దాం. ఇట్లాంటి పెచ్చ పనులు చేసేవాళ్ళు ఏమవుతారో ఇక్కడ క్లియర్గా రాసింది. ఎవరెవరు అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనం కలిగిన వారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకుని వారైనను దేవుని వారసులు కానేరని. అయిందా? ఈ లిస్టు కూడా అండర్లైన్ చేసుకుంటారా? ఈ లిస్టులో మనం ఉన్నామేమో చూసుకుందామా? మన ప్రయత్నం ఏంటి? మన భక్తి ఎందుకు? మన తపన దేనికి? 40 రోజులు ఎందుకు వస్తున్నాం? చెప్పబడిన నీతి వాక్యాలు, గద్దింపు వాక్యాలు, సత్య వాక్యాలు తెలుసుకొని నొచ్చుకొనక మిమ్మల్ని మీరే మెచ్చుకుంటూ ప్రభువుకు స్తోత్రాలు చెల్లిస్తూ, మాకు ఎంత మంచి వాక్యము మా నడవడికలో ఉండాలని ఈ పరిశుద్ధ గ్రంథంలో నువ్వు నిక్షిప్తం చేసి ఉంటే, పొగురెక్కి నేను ఇంతవరకు చదువుకోలేదయ్యా, నేను చదవలేదు నాయనా, నన్ను క్షమించు, లేకపోతే ఇదిగో నీ సేవకుడు ఈరోజు మా దగ్గరకు వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు అని మీకు మీరే పశ్చాత్తాపడతారు. మా బాప్తిసం తీసుకుంటే మీరు బాప్తిసం తీసుకుంటారు అన్న నిర్ణయం చాలా మంచిది. కానీ దానికి ముందు 2 జరగాలి తెలుసా? 1 మారు మనసు, 2
పశ్చాత్తాపం. ఈ రెండు లేకుండా నువ్వు బాప్తిసం తీసుకున్నావు అనుకో, అది వ్యర్థమే అంటున్నాడు. వ్యర్థమేది. నీలో మారుమనసు కలిగింది, పశ్చాత్తాపం కలిగింది, బోధ విన్నావో, బైబిల్ చదివేవో, లేకపోతే కొంతమంది ఒక పాట విన్నాడు అనుకో, బలి అయితివా నన్ను బ్రతికించినావా, వెలి అయితివా నన్ను వెలిగించినావా, నా కాళ్ళతో నే చేసిన పాపం నీ కాళ్ళకే నేకులాయే, ఆ ఆ ఆ నా కాళ్ళతో నే చేసిన పాపం నీ కాళ్ళకే నేకులాయే, నీ కాళ్ళకే నేకులాయేన ప్రభువా, బలి అయితివా నన్ను బ్రతికించి నావా, వెలి అయితివా నన్ను వెలిగించి నావా. నాలుగోది చివరిగా ఒక్క మాట చూసుకొని మన అంశం ఏంటమ్మా? క్రైస్తవునికి ఉండవలసిన జాగ్రత్తలు. ఈ జాగ్రత్తలు నువ్వు తీసుకుంటే నీవు ప్రభు ద్వారా పొందే దీవెనలు, అసలు ద టాప్ మోస్ట్ దీవెన ఏంటంటే పరలోకం మనం చేస్తాము. నాలుగవది కూడా చూచినట్లయితే ధనాపేక్ష నుంచి మనం తప్పించుకోవాలి. ధనము ఉండుట తప్పు కాదు, ధనము సంపాదించుకునుట తప్పు కాదు, ధనము కలిగి ఉండుట కూడా తప్పు కాదు. కానీ ధనము మీద వ్యామోహం, అపేక్ష, డబ్బు 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 అని పడి చస్తారే. మంచోడు కూడా పీనాసుడు అయిపోతాడంట, వాడు లోబి అయిపోతాడంట. పీనాస్కి లోబికి డిఫరెన్స్ అంత ముందు చెప్పానా? చెప్పంటారా? చెప్పా. మళ్ళీ ఎక్కడ చెప్తానని చెప్పారంటాను. నేను ఇస్తాను. ధనము కలిగి ఉండట తప్పు కాదు, ధనము సంపాదించట తప్పు కాదు. ధనమే దైవం అని భావిస్తూ ధనము మీద వ్యామోహం పడ్డం, ధనాపేక్ష వలన నశించిపోవడము వద్దు. అందుకని ధనాపేక్ష నుండి తప్పించుకో అంటున్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక, నేను ముగింపులోకి వచ్చేసానమ్మా, కంగారు పడొద్దు ఎవరు. 6:10 ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దేనిని ఆశించి, ధనాన్ని ఆశించి, ధనం మీద ఆపేక్ష కలుగు చేసుకుని, ధనాపేక్ష ఎప్పుడు కలుగుతుందో నీకు, నువ్వు దేంట్లోంచి ముందు తిరిగిపోతావు? భక్తిలోంచి తిరిగిపోతావు, విశ్వాసం నుంచి తిరిగిపోతావు, నీతి మార్గాన్ని తిరిగిపోతావు, 10 రూపాయలు వడ్డీకి ఇవ్వడం మొదలు పెడతావు, లేకపోతే బియ్యం వ్యాపారం చేస్తావు, దాంట్లో రాళ్ళు కలపడం మొదలు పెడతావు, పసుపుతో అమ్ముతావు, పసుపులో అలాగే ఉండే ఏదో ఒక కెమికల్ కలుపుతావు. రోడ్ సైడ్న కూరగాయలు ఫ్రెష్గా కనపడాలంటే దానికి ఇంజక్షన్లు వచ్చేసినాయి. ఆ ఇంజక్షన్ గుచ్చితే కళకళకళకళకళలాడిపోతుంటాయి అంట కూరగాయలు. అవి చూపిస్తున్నారు యూట్యూబ్లో. పుచ్చకాయ లోపల ఎర్రదనం రావడానికి ఇంకొకటి ఇంజక్షన్ ఇస్తున్నాడు. ముందు శాంపుల్ మొక్క కోసి చూపించాడు, తెల్లగా పాలిపోయినట్టుంది. మళ్ళీ ఆ మొక్క కూడా లోపల అట్టు పెట్టేసి ఒక ఇంజక్షన్ ఇచ్చాడు. 10 నిమిషం తర్వాత ఈ మొక్క తీస్తే అసలు మామూలు బ్లడ్ రెడ్. ధనాపేక్ష ఉంటే నువ్వేం చేస్తావమ్మా? ఇదిగో ఆ విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలు పడతావు, తమను తాము పాడు చేసుకొని
అంతేనా? విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకునేది. సరిగ్గా చదవండి బైబిల్ చదివేటప్పుడు. నీకొక అసిస్టెంట్ మంచి తల్లి. తమ్మును తామే పొడుచుకుని అంటే ద్రోహం, డబ్బుకు ఆశపడి ద్రోహం చేసినోడు ఒకరోజు పశ్చాత్తాపడతాడు. పశ్చాత్తాపడి ప్రభు పాదాలకు వచ్చి క్షమాపణ అడిగితే పాప క్షమాపణ పొందుతాడు. అలా కాకుండా కుళ్ళి 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 ఏడుస్తున్నావు అనుకో, ఆ కుళ్ళి కుళ్ళి ఏడుస్తూనే చేస్తావు. ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలో ఇదిగో ఈ ధనాపేక్ష వలన అన్ని విశ్వాసం పోగొట్టుకున్నాడు, నీతిని పోగొట్టుకున్నాడు, అన్ని పోగొట్టుకొని చచ్చాడు. ఎవడు వాడు? యోధా. 30 వెండి రోకల కొరకు చెలికాడైన, అప్పుడు ఆయనకి యోధాకి ఆయన దేవుడేం కాదు, చెలికాడు, స్నేహితుడు, బోధకుడు అయినటువంటి యేసయ్యని అమ్మేశాడు, అప్పగించాడు, దొంగ ముద్దు పెట్టి అప్పగించాడు. కాబట్టి ధనాపేక్ష అతన్ని లాస్ట్కి ఏం చేసింది అంటే ఉరి వేసుకొని చనిపోయాడంట. పశ్చాత్తాపడ్డాడు, మారు మనసు పొందాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి 30 రూపాయలు తీసేసుకోండి, ఆ యేసుని నాకు ఇచ్చేయండి, నేను తప్పు చేశానంటే ఆ మొక్క నీ లెక్క అడగక ముందే ఉండాలిరా యోధా అని వాడిని గెంటేశారండి. అప్పుడు ఆయన పడుతున్న వేదన, ఆ కొడుతున్న కొరడా దెబ్బలు, కారుతున్న రక్తం ఇవన్నీ చూచి తట్టుకోలేక నా వల్ల కదా నా స్నేహితుడు ఇలా అయిపోయాడని ప్రభు దగ్గరికి వెళ్ళి ఒక్క క్షణం ఎట్టో వీలు చూసుకుని, అయ్యా నన్ను క్షమించని పాదాల మీద పడుంటే నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉండుగాక అని ఆయన అని ఉండేవాడు. అటువంటి వాడమ్మా నువ్వు నేను సేవిస్తున్న యేసయ్య. ఇచ్చాడు, అవకాశం దొరికింది, పశ్చాత్తాపడ్డాడు, కానీ దావీదులాగా ఉపయోగించుకోలేదు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవ విశ్వాసులారా, ఆర్సిఎస్ సంఘ సభ్యులారా, దేవుడు ఈ 21వ రోజు శిలువ ధ్యానములో అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని ఇచ్చాడు. ఎందుకంటే నేను నీకు తోడై ఉండట, నీ యొక్క శత్రువులు చూచి, నిన్ను ఇబ్బంది పెట్టేవాడు చూసి, నీతో యుద్ధం చేసేవాడు చూసి నీ మీద విజయము వాళ్ళు సాధించజాలరు. అది వాగ్దానం. ఇదిగో ఓ నా బిడ్డ, ఓ క్రైస్తవురాలా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు గనక నీకు ఈ జాగ్రత్తలు చెప్తున్నాను. ఇదిగో ఈ 4 మాటలు నోట్ చేసుకున్నవాడు ఆ రెఫరెన్స్లు మళ్ళీ నిదానంగా చదువుకోండి. ఇంటికి గుండెలు బద్దలైపోతాయి, మనకి గుండెలు బద్దలైపోతాయి. అరే ఏంటి మనం చేస్తున్న భక్తి ఏంటి, ప్రభువారు చెప్పింది ఏంటని వస్తుంది. కనుక వినిన వాక్యము నిజంగానే కొద్దిగైనా మీకు అర్థమై ఉంటే దేవునికి మంచి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకొని విజ్ఞాపన ప్రార్థన కూడా చేసేసుకొని ఈరోజు ఆరాధన మనం ముగించుకుందాం. అడగండి తల్లి. దేవుణ్ణి అడగడమే ఇప్పుడు మనకు మిగిలి ఉన్న ఒకే ఒక ఆధారం. అందరు కలిసి అడగండి, అందరు కలిసి. అయ్యా నేను క్రైస్తవుణ్ణి, నేను క్రైస్తవురాలిని, కానీ సగము క్రైస్తవుడిగా బ్రతుకుతున్నాను తండ్రి. నీ చిత్తానుసారంగా నడవటం లేదయ్యా. అయినా కూడా మీరు నన్ను ప్రేమించారు, నన్ను దీవించారు, నన్ను ఆశీర్వదించారు. ప్రభువా, ఈరోజు నీ మాటలు విన్నామయ్యా. అసలు ఈ యొక్క ఘోర పాపికి మాకు అంత గొప్ప వాగ్దానము
ఇవ్వవలసిన వాడివి కాదు నాయన, అది పొందుకోవలసిన అర్హత మాకు లేదు. కానీ అంటున్నారుగా మీరు, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక అతన్ని నేను హెచ్చించెదను, అతడు కేవలము నా నామం నెరిగినవాడు గనుక నేను అతన్ని కనపరుస్తానన్నావు కదయ్యా. అందుకనే నా దోషములు నీకు కనపడలేదేమో, నా పాపములు నీకు నాకు మధ్య అడ్డుగా రాలేదేమో. నిజముగా పశ్చాత్తాప హృదయంతో అడుగుతున్నాను నాయన, నేను మారతానయ్యా. బాప్తిజం తీసుకున్నాను, ఇక నాకేం పర్వాలేదు అనుకుంటున్నాను ఇంతకాలం. కానీ అదొక్కటి చాలదు, అదొక్కటి చాలదు. వృద్ధులు లేస్తే భార్యాభర్తల మధ్య గొడవలు, తండ్రి బిడ్డల మధ్య గొడవలు, స్నేహితులతో గొడవలు, అలాగే ఆఫీసులో వారితో గొడవలు, నీవు అప్పించిన వారితో గొడవలు, నువ్వు అప్పు తీసుకున్న వారితో గొడవలు, ప్రాణ స్నేహితుడు అనుకున్న వారితో కూడా గొడవలు. ఎందుకు వస్తున్నాయండి? వాక్య నెరవేర్పు లేకుండా నువ్వు జీవించడం వల్లేకే కదా. ఒక్కసారి పశ్చాత్తాప హృదయంతో మీరు అడగండి, అడుగుడి మీకు ఇవ్వబడును, వెతకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తెరవబడును. ఎందుకంటే నేను మీకు తోడుగా ఉన్నాను. మీకు తెలియదేమో నేను మీకు తోడుగా ఉన్న సంగతి, కానీ అపవాది క్రియలకు తెలుసు, అపవాదికి తెలుసు నేను మీకు తోడుగా ఉన్నాను, మీ పక్షమున ఉన్నానని, మీకే కీడు హాని కలుగనియనని. కనుక సంగమా, హృదయమారా ఆయన్ని అడగండి, ఆరాధించండి. విజ్ఞాపన ప్రార్థనలోకి వెళ్ళిపోతున్నాను. విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు కూడా ఈ ప్రార్థనతో ఏకీభవించండి. మొట్టమొదటిగా జయశ్రీ అక్క గారి గురించి ప్రార్థన చేస్తున్నాను. ప్రసన్న కుమారి గురించి బట్టి ప్రార్థన చేస్తున్నాను. సూర్యప్రకాష్ అన్నయ్య గురించి ప్రార్థన చేస్తున్నాను. పీటర్ నిరుపు గురించి కూడా జ్ఞాపకం చేసుకోమని కోరుతున్నాను. ఆ దేశంలో జరుగుతున్న ఆ యుద్ధాన్ని ఆపమని మనం అందరం దేవునికి ఒక మొర పెట్టుకుందాం. జయశ్రీ అక్కకు, ప్రసన్నకు, సూర్యప్రకాష్ అన్నయ్యకు స్వస్థత కలగాలని ఆయన దగ్గర ప్రతిమలాడుకుందాం. 10th క్లాస్ విద్యార్థులు, ఇంటర్మీడియట్ విద్యార్థులు వీరందరూ చక్కగా చదువుకుంటున్నారు, చక్కగా పరీక్షలు రాశారు. పండుని జ్ఞాపకం చేసుకోండి. ఓబులు చెర్రి, డింపుల్ బ్లసి, కావ్య, రాకేష్ మరియు ప్రియ కుమారుడు కిరణ్ ఎంతో ఆశీర్వాదకరంగా నడిపించబడి పరీక్షలు తృప్తిగా వ్రాసినట్లుగా వారి సాక్ష్యం ద్వారా నాకు తెలిసింది. నీకు కోటి కోటి వందనాలయ్యా. అలాగే నాయనా, సతీష్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, మేరీకాంతం కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, సౌమ్య పండుల కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, కవితమ్మ, యశ్వంత్, ఆకాశం జ్ఞాపకం చేసుకోండి, రమేష్, శిరోమణి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమని నీ పాదాలు పట్టుకుని వేడుకుంటున్నాను. అయ్యా, వీరి కుటుంబాల్లో ఆరోగ్య సమస్యలే కాదు, ఆర్థిక ఇబ్బందులు కూడా ఉన్నాయి. ప్రతి అనారోగ్య సమస్య యేసు నామములో స్వస్థపరచబడును గాక. ప్రతి ఆర్థిక ఇబ్బంది వారి నుంచి తొలగిపోవును గాక. అయ్యా, కోమలి పెన్షన్ విషయంలో ఒక అద్భుతమే చేయమని నీ పాదాలు పట్టుకుని వేడుకుంటున్నాను. పవన్ ఉద్యోగంలో ప్రమోషన్ విషయం కూడా కృప చూపించమని నీ పాదాలు పట్టుకుని వేడుకుంటున్నాను. నాయనా, చిన్ని తల్లికి మీరు ఇచ్చిన ఆయుష్, ఆరోగ్యాన్ని బట్టి స్తోత్రాలు. ఆ బిడ్డ గర్భాన్ని ముట్టి గర్భవతి కావడానికి మీరు కృప చూపించినందుకు స్తోత్రాలు. బిడ్డ కడుపులో ఎదుగుతున్నటువంటి ఆ యొక్క శిశువు ఆరోగ్యముగా దినదినము అభివృద్ధి చెందుతూ నాయన
నిండు మాసాలు నిండిన తర్వాత క్షేమకరమైన ప్రసవం ద్వారా ఆరోగ్యకరమైన ఒక చక్కని శిశువును మా అందరికీ బహుమానంగా సమర్పిస్తున్నందుకు స్తోత్రాలు తెలుస్తున్నాను. క్యూటి తల్లికి ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి శతకోటి వందనాలు తెలియజేసుకుంటున్నాను నా తండ్రి. అలాగే నా తండ్రి పింకీ విషయంలోనే మీరు ఒక అద్భుతం చేశారు. గడిచిన దినమే ఆ బిడ్డ ఒక ఉద్యోగంలో చేరే కృప చూపించారు. అలాగే నాయన సోను విషయంలోను, దినేష్ బబ్బుల విషయంలో కూడా మీరు కార్యం చేయమని కోరుకుంటున్నాను. ప్రజ్ఞా జీతం విషయంలో ఆటంకపడుతున్న ప్రతి అడ్డంకు యేసు నామములో తొలగిపోవును గాక. వెంకీని జ్ఞాపకం చేసుకోండి. అలాగే కావ్య శ్రీధర్ని జ్ఞాపకం చేసుకోండి. శంకర్ గారు అలాగే నా తండ్రి కోటమ్మ గారిని జ్ఞాపకం చేసుకోండి. రాణిని సందీప్ కోర్టు కేసుల గురించి జ్ఞాపకం చేసుకోండి. చాలామంది దీప్తి యశ్వంతుడు బాప్తిసం తీసుకునేటప్పుడు మీరే ఆత్మ ప్రేరణ కలుగ చేయండి. ఎంతో ధన్యకరమైన మాటలు బిడ్డలు వింటున్నారు ప్రతిరోజు. నా ప్రభువా, వారి ఈ బోధ వారి కోసమే మీరు చేస్తున్నారన్న ఒక పశ్చాత్తాప హృదయంతో బాప్తిసానికి సిద్ధపరచండి. చాంపీ నిహాల్, బెలిషియా, ఇవానా, జడెన్ల గురించి ప్రార్థన చేస్తున్నానయ్యా. క్యాండీ, చరిత్ గురించి ప్రార్థన చేస్తున్నాను. సంజు, సారిక, అలాగే నా ప్రభువ పాల్, సిద్ధు, సుజయుల గురించి ప్రార్థన చేస్తున్నాను. సిద్ధుకు వచ్చిన ఆ ర్యాష్ నుంచి శాశ్వతమైన స్వస్థత బిడ్డకు కలుగును గాక. శాశ్వతమైన విడుదల ఆ బిడ్డకు అనుగ్రహించబడును గాక. సోహి గురించి, కిన్ను గురించి, వెంకీ, వర్షుల గురించి కూడా జ్ఞాపకం చేసుకోండి నాయన. గోండి బాబు, మీరు తల్లి పండుగను జ్ఞాపకం చేసుకోండి. వీరి జీవితంలో మంచిగా స్థిరపరచబడుటకు, ఒక మంచి ఉద్యోగంలో స్థిరపరచబడుటకు వారిని ఆ వైపుగా నడిపించండి అయ్యా. చోటు నేను తల్లిని కూడా ఈ సమయంలో వారి గురించి విజ్ఞాపన చేస్తున్నాను. అలాగే నా ప్రభువా, ఇదిగో రాజు, హెంసీలు, వారికి ఉన్నటువంటి లోటు మీకు తెలుసు. ఫలింపచేయండి, ఆశీర్వదించండి, అభివృద్ధి పరచండి. ప్రియా కుమార్తె నాయన, ఆ పిల్ల జీవితంలో మీరు ఒక అద్భుతం చేయబోతున్నందుకు స్తోత్రాలు నాయన. వచ్చిన అడ్డంకులన్నీ యేసు నామములో లయమైపోవును గాక. మేఘన ఎవరు కుమార్తె నాయన, ఆ యొక్క అనస్థీషియా కోర్సు బెంగళూరు పట్టణంలో ఒక్కతే ఉండి చదువుకుంటుంది. ముఖ్యముగా ఇటువంటి ఒంటరి కుమార్తెల చుట్టూ మీ దేవదూతల కాపుదలు ప్రతిక్షణం ఉంచండి. మేఘన సురక్షితముగా ఉద్యమం కలిగి ఆ యొక్క పోయిన కోర్సు కంప్లీట్ చేసుకుని తిరిగి క్షేమంగా రావడానికి మీరే ఆత్మ ప్రేరణ దయచేయండి. శాలెము ఉద్యోగం గురించి ప్రార్థన చేస్తున్నాను. ఫ్రాన్సిస్ గురించి, బాబు గురించి ప్రార్థన చేస్తున్నాను. నాయన స్థిరమైన ఉద్యోగాలు ఈ బిడ్డలకు ఇవ్వండి. చేస్తున్న కెనడా ప్రయత్నాలు నీ చిత్తమైతే సఫలీకృతం చేయమని వేడుకుంటున్నానయ్యా. చివరిగా శ్రీకాంత్, సౌజన్యుల గురించి కూడా జ్ఞాపకం చేసుకోండి. ఆ బిడ్డలిద్దరూ కాయలా పడినందువలన తన బిడ్డకు, వారి బిడ్డకు పోలియో ట్రీట్మెంట్, ఆ డ్రాప్స్ ఇవ్వాల, ఆ డేట్ వచ్చినందున వేరే ఊరికి వెళ్ళారయ్యా. అయినా కూడా వారి చుట్టూ మీ యొక్క కాపుదల నుంచి క్షేమంగా మన విజయవాడ రావడానికి ప్రభు చూపించండి. రేపటి దినమున జరగబోతున్నటువంటి ఆరాధనలో మేము కలుసుకున్న వరకు నీ కృపాక్షేమములు, శాంతి, సమాధాన, సంతోష, సమృద్ధులతో మమ్మల్ని నింపండి నాయన. స్వీటీ, అలాగే హర్షితల్లి, వర్షితల్లిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. చిన్న బిడ్డలు, యవ్వన దశలోకి ఇప్పుడే ప్రవేశించిన కుమార్తెలు, బాప్తిసం పొందిన బిడ్డలయ్యా. బాప్తిసం విలువ తెలుసుకుని భక్తిలో విజయ పదం వరకు వైపు నడుపుటకు ఆ కుమార్తెలను మీరు ఆదరించండి, అభివృద్ధి పరచండి, దీవించండి, దీవెనకరంగా మార్చమని కోరుకుంటూ కూడి వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన కృప చూపించి క్షేమంగా తీసుకొచ్చారు. క్షేమంగా వారి గృహాలకు చేర్చండి. యేసు నామములో ఈ ప్రార్థనని సమర్పించి
బ్రతిమలాడి వేడుకొంచున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేర్చబడును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా ఇళ్ల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించు. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టులు తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అయ్యున్నావు మా పరమ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని ప్రేమయు, మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇక్కడ కూడి వచ్చిన ప్రతి బిడ్డకును, రైల్వే క్రిస్టియన్ సమాజంలోని ప్రతి కుటుంబమునకును, సకల పరిశుద్ధులకును, ఆన్లైన్ లో మనం సపోర్ట్ చేస్తున్న కుటుంబీకులకు, సకల పరిశుద్ధులకును సదాకాలము తోడైండును గాక. అందరికీ వందనాలు తల్లి. అందరికీ రేపు శనివారం, ఎల్లుండి ఆదివారం అని ఎవరు నిర్లక్ష్యం చేయొద్దు. తప్పకుండా ఈ యొక్క 40 దినాలు ఒక యజ్ఞంలాగా మనం చేస్తున్నాం కాబట్టి, యజ్ఞం పూర్తి అవ్వాలంటే చక్కగా మనం ఉద్యమం కలిగి రావాలి కదా. మీరు వస్తారు, దేవునికి స్తోత్రం. ఈరోజు పలహారాన్ని ఏర్పాటు చేసిన వారు, అక్క పేరేంటారు, అమ్మాజీ గారు, కిషోర్ గారు, మేఘన అంటే మన ప్రసన్నవాడ అక్క, బావ, కూతురు. రాత్రి అమ్మా ప్రసాద్ కూడా అన్న అవుతాడు. ఎన్ని సుట్టరికాలు చెప్పమంటావమ్మా? ప్రసాద్ వాళ్ళ అన్నకు కూడా అన్న అవుతాడా? అవుతాడుగా. ప్రార్థన చేసుకుందామే. ప్రభువా స్తోత్రం. అమ్మాజీ వారి కుటుంబీకులందరూ కలిసి ఈ సంఘాన్ని ప్రేమించి, సహ విశ్వాసాన్ని ప్రేమించి, మీ యందు భక్తులు కలిగి సమర్పించుకున్న ఈ యొక్క అల్పాహారాన్ని ముందుగా మీరు స్వీకరించండి నాయన. నూరింతల ప్రతిఫలము, ఆశీర్వాదము బిడ్డలకు అనుగ్రహించండి. ముఖ్యంగా దూరమైన ప్రాంతంలో ఒంటరిగా ఆ అనస్థిషియా కోర్స్ చేస్తున్న మేఘన మా ప్రియ కుమార్తె నాయన, ఆ బిడ్డ చుట్టూ మీ కంచె వేసి కాపుదల్లో విజయాన్ని దయచేయండి. యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి బ్రతిమలాడి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి, ఆమేన్.